మరియా సమాధిలోకి వెళ్ళి యేసుని ఎవరో ఎత్తుకొని పోయిరి అని కంగారు పడ్డది. అప్పుడు తోటమాలి దగ్గరికి వెళ్ళి, నువ్వు నా యేసుని ఎత్తుకొని పోయింటే ఒకవేళ నాకు తెలియజెప్పు, నేను మోసుకొని వస్తానని మాట్లాడతాను. అప్పుడు యేసు ప్రభు వారు ఉండి మరియా అని పిలుస్తాడు. అప్పుడు ఆమె వెనకకు తిరిగి రబ్బూని అని పిలుస్తాడు. నన్ను పట్టుకోవద్దమ్మా, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. అంటే మరియ కూడా యేసు ప్రభువును చూస్తూ తోటమాలి అనుకున్నది, గుర్తుపట్టలేదు. ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి మార్గంకు వెళ్తున్నారు, యేసుతో నడుస్తున్నారు, కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. 11 మంది శిష్యులు మేడగదిలో ఉండి ప్రార్థనలు చేస్తూ కనిపెట్టుకుంటూ భయపడుతూ భక్తితో బతుకుతూ ఉన్నారు. అలాంటి టైంలో యేసు ప్రత్యక్షమయ్యాడు. వారు భూతమని భయపడ్డారు. బాగా గమనించండి, 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నోళ్ళే యేసును గుర్తుపట్టలేదు.